హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇక అవని మనసుకి ఒక్కసారిగా తనకి కావాల్సిన వాళ్ళు తనకి దగ్గరగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా అవని అయితే తన గుండెల మీద చెయ్యి వేసుకుని, ఏంటి నాకు ఈరోజు ఎందుకు ఇలా అవుతుంది? ఎవరు నాకు కావాల్సిన వాళ్ళు నా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది, ఎవరొచ్చి ఉంటారు అని చెప్పి ఇక అవని అయితే తన కళ్ళతో అంతా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ వచ్చి అవని భుజం మీద తడతాడు. ఒక్కసారిగా అవని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడటంతో అక్షయ్ కనిపిస్తాడు. మీరా, ఎవరా అనుకున్నాను అని అంటుంటే అవని నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పడంతో ఇక అవని ఏంటండి, ఎన్నడూ లేండి నాతో మాట్లాడాలి అంటున్నారు అని అంటుంటే అవని ఈరోజు నన్ను ఒక ఆవిడ యాక్సిడెంట్ నుంచి కాపాడారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని కంగారు పడుతూ ఇక అక్షయ్ని తడుముతూ మీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా అని అంటుంటే అయ్యో అవని, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, కానీ ఆ పెద్దావిడికి తలకి బలంగా గాయం తగిలింది అని చెప్పడంతో అయ్యో అవునా అండి అని చెప్పి ఇంకా అవని అంటుంటే అవని ఆవిడ కావలసిన వాళ్ళు కనిపించక ఎక్కడున్నారో తెలియక ఆవిడికి ఉండడానికి కూడా చోటు లేక చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే ఆవిడ కొద్ది రోజులు మనతో పాటే ఇక్కడే ఉంటారని తీసుకొచ్చాను, దానికి నువ్వు అని అంటుంటే ఇక అవని అయ్యో ఏంటండి అలా మాట్లాడతారు, ఆవిడ మిమ్మల్ని కాపాడారు, అట్లాంటి వారు ఇక్కడ మనతో కలిసి ఉంటానంటే వద్దని ఎలా అంటాను, అసలు ఆవిడెక్కడున్నారు అని అంటుంటే నువ్వేమంటావా అని బయటే కూర్చోబెట్టాను అని చెప్పి ఇంకా అక్షయ్ అంటాడు. ఏంటండి ఇంత లేటుగా చెప్తారా అని చెప్పి ఇక అవని గబగబా బయటికి వెళ్తుంటే ఒక్కసారిగా పల్లవి ఆగు అని గట్టిగా అరుస్తుంది. పల్లవి అలా అనడంతో అవని వెనక్కి తిరిగి పల్లవి ఏమైంది అని అడగడంతో ఆగక ఆగు, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి పల్లవి అంటుంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా పల్లవిని అలాగే అవనిని ఆశ్చర్యంగా చూస్తారు. ఇక పల్లవి అయితే చూడక్క, సహాయం చేస్తే 10 20 చేతిలో పెట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోమ్మనాలి, అంతేగాని నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఉండడానికి వాళ్ళకి అన్ని రకాల వసతులు చేస్తానని ఎవ్వరూ చెప్పకూడదు. అయినా ఇదేమీ సత్రం కాదు, అందరూ ఇక్కడే ఉండడానికి, అయినా మనం ఉండడానికి దిక్కులేదు, మళ్ళీ మరొకరా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి మాటలకి మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏయ్ ఆపు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అయినా ఇక్కడ ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి కమల్ అయితే పల్లవిని గట్టిగా అరుస్తాడు. ఇక పల్లవి అయితే బావా నీకు నిజమేంటో తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే కమల్ చూడు, మా వదిన ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టేలా చేయదు, అయినా నువ్వు మా వదిన్ని ఇలా అందరి ముందు నిలబెట్టి ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నావేంటి? వదిన అసలు ఇదెందుకు ఇలా వాగుతుంది అని అంటుంటే ఇక అక్షయ్ అక్కడికి వచ్చి నేను చెప్తాను, ఈరోజు నన్ను ఒక పెద్దావిడ యాక్సిడెంట్ నుంచి కాపాడారు, అలా కాపాడే క్రమంలో ఆవిడ తలకి బలంగా గాయం తగిలింది, పైగా ఆవిడకి కావలసిన వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిందట, వాళ్ళు కనిపించక ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది, అందుకే ఆవిడ్ని కొద్ది రోజులు వాళ్ళు కనిపించే వరకు ఇక్కడే ఉండమని చెప్పాను అని చెప్పి ఇక అక్షయ్ చెప్తుంటే అయితే మంచిదే కదా, మరి దానికి నువ్వు ఇంతలా అరిచి గొడవ చేయాలా? వదినేదో తప్పు చేసినట్టు అందరి ముందు వదిన్ని నిలదీస్తున్నావు, ఏంటొదినా నువ్వు కూడా ఇలాంటి వాళ్ళకి నువ్వు సమాధానం చెప్తున్నావు, ఇది ఎక్స్ట్రా మాట్లాడినప్పుడు లాగొక్కటి పీకమని నీకింతకు ముందే చెప్పాను కదా అని చెప్పి ఇక కమల్ అంటుంటే పల్లవి బావా అని గట్టిగా అరుస్తుంటే ఏయ్ ఏంటే గొంతులేస్తుంది, నోరు మోయ్, అన్నయ్య నీకు యాక్సిడెంట్ అయిందంటున్నావు, నీవు బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కూడా అక్షయ్ని చూస్తుంటే నేను బాగానే ఉన్నాను కానీ అని అంటుంటే ఇక పార్వతి అయితే రే అక్షయ్, నిన్ను కాపాడినావిడ్ని తీసుకొచ్చి అలా గుమ్మం దగ్గరే కూర్చోపెడతావేంట్రా, పదండి వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకొద్దాం అని చెప్పి అందరూ కలిసి బయటికి వెళ్తుంటే అప్పటికే మీనాక్షి అయితే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. ఇక మీనాక్షిని చూసిన అవని ఏవండి
ఆగండి అని గట్టిగా పిలుస్తున్నా మీనాక్షి మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అమ్మ అవని పల్లవి మంటలకి ఆవిడ బాధపడ్డట్టుంది, వెళ్ళి ఆవిడకి ఏదో రకంగా నచ్చ చెప్పి ఆవిని తీసుకురామ్మా అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని పంపించడంతో పక్కన ఉన్న పల్లవి అత్తయ్య వెళ్తే వెళ్ళనివ్వండి, అయినా ఆవిడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదేమో, అందుకే వెళ్ళిపోతుందేమో, అది అర్థం చేసుకోకుండా మీరు నన్ను అంటున్నారు, అయినా ఇక్కడ మనం ఉండడానికి చోట్లేదు అని మళ్ళీ పల్లవి మాట్లాడుతుంటే అక్కడే ఉన్న కమల్ పల్లవి చెంప పగలకొట్టి ఇంకొక్కసారి ఇలా మాట్లాడవంటే నిన్నే బయటికి గెంటేసి నీ రూమ్ని ఆవిడకిస్తాను, మర్యాదగా నోరు మూసుకునుండు, వదిన వెళ్ళొదినా అని చెప్పి ఇక కమల్ అయితే అవనిని పంపించడంతో అక్షయ్ కూడా అవనిని వెళ్ళమని చెప్తాడు. ఇక అవని పరుగున ఏవండి ఆగండి అని చెప్పి ఇంకా మీనాక్షి భుజం మీద చేయి వేయడంతో ఒక్కసారిగా మీనాక్షి తన కన్న కూతురు స్పర్శని తెలుసుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక అవని అయితే మీనాక్షిని చూసి అమ్మా అని చెప్పి మీనాక్షిని హత్తుకుంటుంది. మీనాక్షి కూడా అమ్మ అవని ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను అని చెప్పడంతో అమ్మా మరి నన్ను వెతుక్కుంటూ వచ్చిందనివి నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నావు అని అంటుంటే అది కాదమ్మా అది అని అంటుంటే నాకు తెలుసమ్మా నువ్వు పల్లవి మాటలు విన్నట్టున్నావు, పల్లవి మాటలు అలాగే ఉంటాయి, నీకోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు రామ్మా అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షి చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతుంటే మీనాక్షి అమ్మ అవని నిన్ను చూడాలని వచ్చాను, నిన్ను చూశాను, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక వెళ్తానమ్మా అని అంటుంటే అమ్మా అదేంటమ్మా వెళ్ళిపోవడం ఏంటి, రామ్మా అని చెప్పి ఇక అవని అంటుంటే దానికి మీనాక్షి లేదు నేను రాను, నేను నిన్ను చూడాలనుకున్నాను, చూశాను, ఇక బయలుదేరుతాను, భరత్ దగ్గరికి వెళ్తాను అని అంటుంటే అమ్మా భరత్ని ఫోన్ చేసి నేను రమ్మని పిలుస్తాను, అయినా ఎక్కడుంటో చెప్పు రామ్మా మాతో పాటే కలుసుందువా అని చెప్పి మీనాక్షిని ముందుకు తీసుకెళ్తుంటే మీనాక్షి మాత్రం రానని చేతిని వెనక్కి లాక్కుంటుంది. ఏమైందమ్మా అంటే ఈ కూతురు దగ్గర ఉండకూడదని నిర్ణయించుకున్నావా అని చెప్పి ఇక మీనాక్షిని అవని అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక మీనాక్షి తనలో తను సతమతమవుతుంది. ఒక్కసారిగా అక్కడికి రాజేంద్ర వస్తాడు. రాజేంద్రని చూసిన మీనాక్షి చాలా బాధగా ఏడుస్తుంటుంది. ఇక ఇంతలో భానుమతి పరిగెత్తుకుంటూ మీనాక్షి అని మీనాక్షిని దగ్గరికి తీసుకోవడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అమ్మమ్మగారు అని అంటుంటే ఇక భానుమతి అయితే అవనితో ఏంటే అలా చూస్తున్నావు, మీనాక్షి నా కన్న కూతురు అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక పల్లవి అయితే ఏయ్ ముసలి నువ్వు వయసు మాత్రమే పైబడింది అనుకున్నాను, నీకు కళ్ళు కూడా కనిపించట్లేదనుకుంటా, ఆవిడ మా అమ్మ కాదు అవని వాళ్ళ అమ్మ, నువ్వు కనీసం మనుషుల్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే నోరు ముయ్యవే, నాకు మీ అమ్మ మాత్రమే కూతురు కాదు, ఈవిడ కూడా మీనాక్షి కూడా నా కన్న కూతురు, మీనాక్షి అలాగే రాజేశ్వరి ఇద్దరు అక్క చెల్లెలు అని అంటుంటే ఇంకా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇదేంటి ఈ ముసల్ది ఇట్లా మాట్లాడుతుంది, అసలు ఏంటి నాకు ఈ ట్విస్ట్ అన్నట్టుగా ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతూ రాజేంద్ర దగ్గరకు వచ్చి మావయ్య మీరేం మాట్లాడరేంటి, అమ్మమ్మ ఈవిడి గారిని పట్టుకుని కూతురు అంటుంది, మీరు మౌనంగా ఉన్నారేంటి అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే మీనాక్షి నన్ను క్షమిస్తావా అని అడగడంతో ఒక్కసారిగా మీనాక్షి అయ్యో అన్నయ్య అలా మాట్లాడుతున్నావేంటి, నేను నిన్ను క్షమించడం ఏంటి, నువ్వే నన్ను క్షమించాలి, ఆ రోజు మిమ్మల్ని కాదని ఇంటి నుంచి వెళ్ళిపోయాను, చేసిన తప్పకి మిమ్మల్ని నేను క్షమాపణ అడగాలి అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతుంటే రాజేంద్ర మాత్రం లేదమ్మా లేదు, నువ్వు ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్న రోజు అసలు నువ్వెవరిని ప్రేమించావు, ఎవరి కోసం మా అందరినీ ఎదిరించి వెళ్ళిపోతున్నావని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ
నీ బట్టల్ని అలాగే నీ లగేజ్ని బయటికి విసిరేశాను. నీకు ఆ ఇంట్లో స్థానమే లేదని చాలా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ఒక అన్నగా నీ పక్క నుండి నీకు మంచి చెడ్డ చూసుకోవాల్సింది పోయి నువ్వు తప్పు చేశావని నిన్ను నేనే అవమానించి బయటికి గెంటేశాను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే, అయ్యో అన్నయ్య, నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు మీరు చెప్పినట్టుగానే వినుంటే ఈరోజు నా జీవితం ఇలా అయ్యుండేది కాదు అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా కమల్ అయితే, ఒసే ముసలి కూతురు కనిపించిందన్న ఆనందంలో రోడ్డు మీదే రామాయణం మొదలు పెట్టేలా ఉన్నావు, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇక కమల్ చెప్పడంతో కమల్ మాటలకి మీనాక్షిని తీసుకుని ఇంట్లోకైతే వెళ్తారు. ఇక అవని అయితే, అమ్మా అసలు ఏంటమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ, మావయ్య మీరన్నా చెప్పండి అని అంటుంటే ఇక భానుమతి అయితే, నేను చెప్తాను. నాకు రాజేంద్ర అలాగే రాజేశ్వరితో పాటు మీనాక్షి కూడా నా కూతురే. కానీ మీనాక్షి కాలేజ్ డేస్లో ఒక అతన్ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని కాదని మా అందరినీ ఎదిరించి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత మీనాక్షి కోసం మీ మావయ్య గారు వెతకని చోటంటూ లేదు. కానీ తన జాడ ఎక్కడా కనిపించలేదు. ఇదిగో మీనాక్షిని మళ్ళీ ఇలా చూస్తామని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే, అమ్మ మీనాక్షి, మా అందరినీ వద్దనుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయావు. మరి ఏంటమ్మా నువ్వు, నీ పరిస్థితి ఇలా అయిందేంటి అని అంటుంటే, అన్నయ్య మిమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోయినందుకు ఆ దేవుడు నాకేసిన శిక్ష అన్నయ్య, శిక్ష. అతన్ని ప్రేమించాను, అతనే నా జీవితం అనుకున్నాను. చివరికి కన్న వాళ్ళని కూడా కాదనుకున్నాను. కానీ వాడు నన్ను కాకుండా నా వెనుకున్న డబ్బుని ఆస్తిని చూసి ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ నాతో పాటు ఆస్తి రాకపోవడంతో తట్టుకోలేకపోయాడు. మళ్ళీ మీరు నన్ను పిలుస్తారని ఎంతగానో ఎదురు చూశాడు. కానీ మీరు కనీసం నన్ను పట్టించుకోకపోయేసరికి ఇక నా నుంచి ఏదీ రాదని అర్థం చేసుకుని నన్ను వదిలించుకుని వెళ్ళిపోయాడు. ఇదిగో నా కూతుర్ని కూడా వాడి వల్లే ఆ రోజు తప్పిపోయింది. తర్వాత అవని నాకు ఒక పెద్దింటి కోడలైందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ భారత్ కూడా ఈ ఇంటికి అల్లుడవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీనాక్షి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా చాలా ఆనందపడతారు. ఇక ఇదంతా విన్న పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఇక పల్లవి, ఇంతవరకు ఈ ఇంటికి నేను మాత్రమే మేనకోడల్ని అనుకున్నాను, కానీ ఈ అవని కూడా మేనకోడలే అన్న విషయం తెలుస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి గబగబా బయటకు వెళ్తుంది. ఇక పల్లవి అయితే తన మొబైల్ తీసి చక్రధర్కి కాల్ చేస్తుంటే, చక్రధర్ ఇదేంటి పల్లవి కాల్ చేస్తుంది, కొంప తీసి మీనాక్షి వచ్చిందా అన్నట్టుగా ఇక చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి పల్లవి అని అనడంతో, సారీ డాడ్, ఇందాక ఇంటికి వస్తే మిమ్మల్ని అవమానించి పంపించేశాను అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్, సరే బేబీ పర్వాలేదు, నువ్వే కదా, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసావు అని అంటుంటే, డాడ్ నాకెందుకో మీతో ఏం జరిగినా చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఈ విషయాన్ని మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను డాడ్. అమ్మమ్మకి అమ్మ కాకుండా అమ్మతో పాటు ఇంకొక కూతురు కూడా ఉందట. పైగా ఆవిడ ఎవరో కాదు, అవని వల్ల అమ్మే అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ అయితే తన చేతిలో ఉన్న ఫోన్ని కిందకు వదిలేస్తాడు. ఇక పల్లవి అయితే డాడ్ డాడ్ అని పిలుస్తుంటే ఇక చక్రధర్ తనని తను తమాయించుకొని ఫోన్ తీసి, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, మీనాక్షి అక్కడికి వచ్చిందా అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. డాడ్ ఏంటి, నేను అవని వాళ్ళ అమ్మని మాత్రమే చెప్పాను, కానీ మీరు మీనాక్షి అంటున్నారు, అంటే మీకు ఆవిడ ముందే తెలుసా అని అంటుంటే ఇక చక్రధర్ తడబడుతూ, అది కాదు, అవని వాళ్ళ అమ్మ అంటే అదే భరత్ గడే అమ్మే కదా, అప్పుడు హాస్పిటల్లో తనకి బిల్ కడతానికి వెళ్ళినప్పుడు నేను తెలుసుకున్నాలే, అందుకే
అందుకే అలా పిలిచాను. ఇప్పుడు మీనాక్షి ఎక్కడుంది అని అంటుంటే, ఇంకెక్కడుంటుంది, ఇక్కడే ఉంటుంది. పైగా చాలా రోజుల తర్వాత కూతురు కనిపించిందని అమ్మమ్మ తెగ మురిసిపోతుంది. ఇక మావయ్య అయితే ఏకంగా చెల్లెల్ని నెత్తినెక్కించుకుంటున్నాడు. ఇక అవని అయితే ఈ ఇంటి మేనకోడలని, పైగా ఈ ఇంటికి మహారాణిలా ఫీల్ అయిపోతుంది. ఏంటి డాడ్, ఇక్కడ ఇంత బతికి చివరికి నా పరిస్థితి ఇలా వచ్చింది అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి మాటలకి చక్రధర్, చూడు బేబీ, ఆ ఇంటికి నువ్వే మహారాణివి. ఎప్పటికీ ఆ అవని మహారాణి కాలేదు. పైగా అవని తల్లిని అంత ఈజీగా వదిలేస్తానా? ఆ మీనాక్షిని పైకి పంపిస్తాను. ఇక ఎన్నటికీ నీకు నాకు ఎవ్వరూ అడ్డం లేకుండా చూసుకుంటాను అని అంటుంటే, డాడ్ మీకు అడ్డమా అని ఇక పల్లవి అడుగుతుంటే, పల్లవి మాటలకి చక్రధర్, అది కాదు బేబీ, అదే నీకు అడ్డమైతే నాకు కూడా అడ్డమే కదా అని చెప్పి ఇక చక్రధర్, సరే బేబీ, ఆ మీనాక్షి పని ఏం చేయాలన్నది ఆలోచిస్తాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక చక్రధర్ కాల్ కట్ చేసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోతాడు. ఫోన్ పెట్టేసిన పల్లవి అయితే, డాడ్ ఏంటి అవని వాళ్ళ అమ్మ గురించి చెప్తే అంతలా టెన్షన్ పడుతున్నాడు, పైగా ఆవిడ తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు, తనని ఎలా అయినా సరే ఫినిష్ చేసేయాలి, లేకపోతే ప్రాబ్లం అంటున్నాడేంటి, అసలు మీనాక్షికి డాడ్కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇక పల్లవికి చక్రధర్ చేతి మీద ఉన్న ఒక టాటూ గుర్తొస్తుంది. అందులో ఎంసి అని ఉండడం చూసి ఒక్కసారిగా పల్లవి ఆలోచనలో పడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా అవని అయితే మీనాక్షితో మాట్లాడుతూ ఉండగా ఇక ఆరాధ్య స్కూల్ నుంచి వస్తుంది. ఆరాధ్యని చూసిన అవని, ఆరాధ్య ఇలా రా అని దగ్గరికి పిలవడంతో ఇక ఆరాధ్య మీనాక్షిని చూసి మీరు అని చెప్పి ఇక అంటుంటే, ఎన్ని రోజులు మీ అమ్మకి అమ్మ లేదని, తను ఎక్కడ ఉందో తెలీదని, తన పేర్లే తెలియదని బాధపడ్డావు కదా, ఇదిగో మీ అమ్మకి అమ్మ, ఆవిడ పేరు మీనాక్షి అని చెప్పి ఇంకా పార్వతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఆరాధ్య చాలా ఆనందపడుతుంది. అమ్మ, ఆ రోజు స్నాక్స్ తినకుండా ఈవిడికి పెట్టాను, కానీ ఈవిడ మా అమ్మమ్మ అవుతుందని నాకు తెలియదు కదా అని చెప్పి ఆరాధ్య ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఇక మీనాక్షి కూడా, అయితే ఈ అమ్మమ్మకి కడుపు నింపింది నా మనవరాలే అనమాట అని చెప్పి ఇంకా మీనాక్షి కూడా ఆరాధ్యని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఇలా ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండడం చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక ఆరాధ్య అయితే మాట్లాడుతూ, అమ్మమ్మ, మరి మీరు మాత్రమే వచ్చారు, మరి తాతయ్య రాలేదా అని అడగడంతో ఒక్కసారిగా మీనాక్షి కంగారు పడిపోతుంది. మీనాక్షి కంగారుని చూసి, అవని ఏంటి అమ్మ ఒక్కసారిగా నాన్న గురించి అడిగేసరికి అంతలా కంగారు పడుతుంది అని చెప్పి ఇక అవని, అమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక మీనాక్షి లేచి లోపల గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆరాధ్య అయితే, అమ్మా మీ అమ్మ పేరు మీనాక్షి, మరి మీ నాన్న పేరు అని అడగడంతో అవని కూడా ఇంకా ఆలోచనలో పడుతుంది. ఒక్కసారిగా అవని అలా ఆలోచనలో పడ్డం చూసిన పల్లవి, ఓ అయితే అమ్ముంది, నాన్న లేడనమాట, నాన్న లేడా లేకపోతే ఎవరో తెలీదా అని చెప్పి పల్లవి అయితే అవని గురించి అలాగే అవని కన్న తండ్రి గురించి నీచంగా మాట్లాడుతుంది. అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా అక్కడే ఉన్న కమల్ పల్లవి చెంప పగలకొట్టి, ఏయ్ అసలు నువ్వు ఆడదానివేనా, ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని కొడతాడు. అలా పల్లవి అయితే, అది కాదు బావా, చూసావుగా నువ్వే, అమ్మ మీనాక్షి అని చెప్పినప్పుడు నాన్న పేరు కూడా చెప్పాలి కదా, ఇప్పుడు నేనున్నాను, మా అమ్మ పేరు రాజేశ్వరి, అలాగే మా నాన్న పేరు చక్రధర్ చెప్తున్నాను కదా, అలా తన తండ్రి పేరు కూడా చెప్పలేదా, ఓ మర్చిపోయాను, నువ్వు చిన్నప్పుడే తప్పిపోయి అనాథాశ్రమంలో పెరిగావు కదా, నీకు మీ నాన్న ఎవరో తెలియదు కదా, సారీ అని చెప్పి పల్లవి మాట్లాడుతూ, సరే నీకైతే తెలీదు, కానీ మీ అమ్మకి తెలుసు కదా మీ నాన్నెవరో, మరి ఆవిడెందుకు చెప్పలేదు, చెప్పకుండా తప్పించుకుని ఎందుకలా వెళ్ళిపోయింది అని చెప్పి పల్లవి అయితే చాలా నీచంగా మాట్లాడుతుంది. పార్వతి, ఏయ్ నీకు అసలు బుద్ధుందా, ఎప్పుడేం మాట్లాడాలో అర్థం కాదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతుంటే,
నేనేమన్నాను అత్తయ్య? అందరూ కలిసి నన్నంటున్నారు. మోసం చేసినా అతనే కదా ఆవిడ గారి భర్త. అలాగే ఈ అవనికి భరత్‌కి తండ్రి. మరి ఆయన పేరు తెలుసుకోవడంలో తప్పేముంది? ఆయన ఒక మోసగాడి పేరుని కూడా ఇంత సీక్రెట్‌గా పెడతారా? అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి మాటలకి ఎవరు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు. అవని మాత్రం చాలా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక అవని తన కన్న తండ్రి చక్రధరే అన్న నిజాన్ని ఎట్లా తెలుసుకోబోతుంది? అలాగే చక్రధర్ భరతం ఎలా పట్టబోతుంది? ఇక పల్లవికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.